అప్పుడండి డాక్టర్ ఎండి ఆవిడ గమనించండి, భార్యాభర్తలు కస్ అంటే బుస్సు. ఏంటమ్మా పరిస్థితి? సమస్య నాది కాదు పాస్టర్ గారు, మా ఆయనదే. శాడిస్ట్, నన్ను ఇబ్బంది పెడతాడు. నా భర్త మారేటాడు, భర్త ప్రక్కనే ఉన్నాడు. ఏంటయ్యా నీ పరిస్థితి అన్న. శాడిస్ట్ నేను, నా భార్య, మీరే చెప్పండి పాస్టర్ గారు అన్నాడు. మీరు చెప్తే కదయ్యా నేను చెప్పేది. నా ఫోన్ నా భార్య చేతికి ఇస్తా, నా ఫోన్ లాక్ కూడా నా భార్యకు తెలుసు. మా వివాహమై 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా నా భార్య తన ఫోన్ నా చేతికి ఇచ్చిందేమో అడగండి. తన ఫోన్ లాక్ నంబర్ నాకేమైనా తెలిసేమో అడగండి అన్నాడు. నేను చాడిస్టోడిని అంది కదా. నిజమే, నేను చాడిస్టోడిని, అనుమానపు రోగం ఉన్నవాడిని, ఒక్కసారి అడగండి అన్నాడు. నేను ఎందుకు అడుగుతాను, నువ్వు అడుగయ్యా అన్నాను. చూసి అంటాడు, డాక్టర్ గారు భార్యని పట్టుకుని, మీ ఫోన్ ఎప్పుడైనా నాకు ఇచ్చారా? మీ ఫోన్ లాక్ నాకు ఎప్పుడన్నా చెప్పారా డాక్టర్ గారు అన్నాడు. డాక్టర్ గారు అంటది, నా ఫోన్ జోలి నీకెందుకయ్యా? నా ఫోను నా ఇష్టం, నా వార్తలు నా ఇష్టం. ఇది సంసారం, ఇదా కాపురం? అమ్మ భర్తకు తెలియాలి కదా. ఆయన ఫోన్ నెంబర్, ఆ ఫోన్ నెంబర్ ఉంది, లాక్ ఉంది, ఆయనకు ఓపెన్ అట్లా ఓపెన్ అవ్వటం ఇష్టం, నాకు సీక్రెసీ మెయింటైన్ చేయటం ఇష్టం. నా లైఫ్లో అట్లా జోక్యం చేసుకుంటే నేను అసలు తట్టుకోలేనండి. తట్టుకో, బీపీ తెచ్చుకోపోసావు, వద్దని దేవుడు. అయ్యా ఈ బాధ భరించలేక వాళ్ళ అమ్మకి చెప్పానయ్యా. ఏమంది వాళ్ళమ్మ? నా కూతురు జీవితం జోలు నువ్వు అడుగు పెట్టొద్దు, నా కూతురు ఆ ప్రైవసీ కోరుకుంటుంది, ప్రైవసీ కావాలి. అరే సమాజం ఎటు వెళ్ళిపోతుంది, కాపురాలు ఏమైపోతున్నాయి, బ్రతుకులు ఏమైపోతున్నాయి. అరే కొడుకు దారి తప్పితే గద్దించి బుద్ధి చెప్పాల్సిన ఆ జ్ఞానం ఆ తండ్రికి ఉండొద్దు. కూతురు దారి తప్పితే ఏంటమ్మా నువ్వు చేసేది? కుటుంబాన్ని కట్టుకునే విధానం ఇదని ఆ కూతురికి ఈ తండ్రి తల్లి బుద్ధి చెప్పాలా? మరి ఇంతకేమంటావమ్మా? నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటా పాస్టర్ గారు, ఎట్లయితే కాపురం చేస్తా, లేకపోతే డైవర్స్ ఇచ్చేస్తానని. డైవర్స్ ఇచ్చి ఏం చేస్తావమ్మా? ఇంకో పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఒంటరిగా ఉంటాను. మరి అప్పుడు పరిస్థితి ఏంటమ్మా? అప్పుడు ఏ జరిగిద్దో అది జరిగిద్ది. అంటే ప్రజల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఈరోజు ప్రజల పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, స్వేచ్ఛను కోరుకునే వ్యక్తిత్వం ప్రజల్లో కనబడుతుంది. దైవజనమా, మంచం విషయంలో జాగ్రత్త. పాపపు ఆలోచనలు రానివ్వకుండా జాగ్రత్తగా నీ మనస్సును కాపాడుకో. పాపపు యోచనలు చేసావా, కాని నడత నడుస్తావు. ఒక తెలియని అపరిచితురాలు, ఓ తెలియని అపరిచితుడు నీలో నుంచి బయలుదేరతాడు. ఆ అపరిచితుడు బయలుదేరిన తర్వాత నీ పరిస్థితి ఏమైపోద్దో తెలుసా? కొంచెం ఘాటుగా చెప్తా, చెడుతనమే నీకు ముద్దయిపోద్ది. చెడుతనమే నీకు ముద్దయిపోద్ది.